వాడు ఎప్పటినుంచో ఖాళీగానే తిరుగుతున్నాడు. ఉన్నట్టుండి కొడుకులో మార్పు కోరుకుంటుందంటే నేను నమ్మను. ఈ మధ్య నీ చేతిలో వరుసగా చాలా దెబ్బలు తిందమ్మా. కాబట్టి ఏదన్నా గట్టి ప్లానే వేసే అవకాశం ఉంది. ఈశ్వరి, ఈ షర్ట్ ఎలా ఉంది ఈశ్వరి? హలో, ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కడున్నావు? ఏం లేదండి. ఈ షర్ట్ ఎలా ఉంది అని అడుగుతున్నా. బాగుంది. అయినా అంటే మీరు కూడా అక్కడ ఒక అమ్మాయిని చూస్తున్నారా? బెత్తం ఎక్కడ పెట్టాను? ఏదది? పంతులమ్మా, ఇదిగో చదువు చెప్పేటప్పుడు తప్పించి ఈ కర్ర వాడకూడదు. లేకపోతే పెళ్లి చూపులా? ఎవరు చూస్తారు అక్కడ? ఎవరిని చూస్తారు? ఏదో జోక్. ఏ విషయంలోనైనా జోకులేండి. పెళ్ళాం విషయంలో, పెళ్లి విషయంలో జోకులేస్తే వాతలు తేల్తాయి. ఏపా, యాడికి పోతా ఉండవు? పెళ్లి సూపులకి రావట్లేదా ఏమి? మేమెందుకులే అమ్మాజీ, మీరు చూసుకొని రండి. అట్టా అంటారేందుమే? మీరు రాకపోతే ఎట్టా? ఉన్నట్టుండి మా మీద ఎంత ప్రేమ పొంగుకొస్తోందేంటమ్మాజీ? కుటుంబం అన్నాక శానా పడతామప్పా. కథలు కార్యాలప్పుడైనా ఒకటి కాకపోతే ఎట్టా? మనది శానా పెద్ద కుటుంబం అని వాళ్లతో చెప్పుండాం. నేను నా కొడుకు పోయి పిల్లని చూసొచ్చే ఏం బాగుంటది చెప్పు? అందరూ ఉండాల. అమ్మ పిలుస్తుంది కదా, రావడానికి ఏమైంది? పిలవకపోతే పట్టించుకోలేదు అంటారు. పట్టించుకుంటే ఇదిగో ఇలా నిష్ఠూరాలు మాట్లాడతారు. వస్తారులేండి. అమ్మాజీ అత్తయ్య అంత అభిమానంతో పిలుస్తుంటే ఆలోచిస్తారేంటి మావయ్య? అత్తయ్య బయలుదేరండి. సరే సరే బయలుదేరండి. మే వేళ అవుతుళ్ళా? అవును, పెళ్లి కొడుకేడప్పా? ఓబో రెడీ అమ్మా, వస్తున్నాను. తొందరగా రా. మే అమ్మాయిని తీసుకునిరా.
ఇంత ఆస్తున్న పిల్లని నాకు ఇస్తున్నారు కదా, అమ్మాయి ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ పర్వాలేదు, ఆస్తితో పాటు అందమైన అమ్మాయి బోనస్గా వస్తుంది. ఆ సరోజను పెళ్లి చేసుకుంటే ఏమొచ్చుండేది? నా బొందా. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంబంధం మిస్ కాకూడదు. బాబు, అమ్మాయిని చూడు. చూడప్పా. చూశానమ్మా. బాబు, అమ్మాయి నచ్చిందా? నాకు సరోజ ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? నాకు కట్ చేస్తున్నా, మళ్ళీ చేస్తాను చూడు. పర్వాలేదు, మాట్లాడు బాబు. అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే ఏదో ముఖ్యమైన పనే అయి ఉంటుంది. పర్లేదండి, ఫ్రెండే. అంత ఇంపార్టెంట్ మ్యాటరింగ్ కాదు. పెళ్లి చూపుల్లో ఫోన్ వస్తే అంత కంగారు పడుతున్నాడంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ అయి ఉంటుంది. ఇంతకీ ఇక్కడ ఈ అమ్మాయి నచ్చిందో లేదో? చెప్పండి మరిది గారు, మా చెల్లెలు నచ్చిందా? ఇంత ఆస్తుంటే ఎందుకు నచ్చదు? ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో పాపం. మా ఓనికి పిల్ల నచ్చినది, మరి పిల్ల సంగతి ఏందో. అమ్మా, అబ్బాయి నీకు నచ్చాడా? శుభం. అమ్మాయి అబ్బాయికి నచ్చింది, అబ్బాయి అమ్మాయికి నచ్చాడు. ఇక మిగతా విషయాలు మాట్లాడుకుంటే ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చు. కట్న కానుకల గురించి మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు ఎంత ఆస్తుందో మీకు తెలుసు. ఆ ఆస్తి అంతా నా కూతురికి. ఓబిలేషు నిజంగా అదృష్టవంతుడక్క. అందమైన అమ్మాయి, ఆస్తి, ఇంత మంచి అత్తామామలు, ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? మీరు కూడా మాకు ఏమాత్రం తీసుకోరు కదమ్మా. ఆస్తిలో, అంతస్తులో, పేరులో కూడా ఒక మెట్టెక్కువే. ఒక మెట్టు ఎక్కువే, కానీ మీకంటే ఒక్కతే కూతురు కాబట్టి ఉన్నదంతా ఆ కూతురుకే. కానీ అక్కడ అలా కాదు కదా, 3 కూతుళ్ళు 2 కొడుకులు. నీ కాబోయే అల్లుడికి ఎంత వస్తుందో ముందే తెలుసుకుంటే మంచిది. నాకెంత ఆస్తి వస్తుందని అడుగుతుందేంటి? అసలు నాకెందుకు ఆస్తిలో వాటా వస్తుంది? చచ్చింది గొర్రె. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఆస్తి విషయంలో మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. నిజానికి మీరేం చెప్పబోతుండారో నాకు తెలుసబ్బా. వాళ్ళకు కూడా తెలుసు. చూడప్పా, పేరుకి రాజు కుటుంబమే, ఆస్తి కూడా లెక్కలేనంతే ఉండాది. కానీ అదంతా నా పెద్ద కొడుకు శివ పేరు మీదనే ఉండాది. అది ఓనికే సొంతం. నా బిడ్డ ఓబులేష్ పేరు మీద చిల్లిగవ్వ కూడా లేదు. అయినా మా పేరు పరపతి చూసి పిల్లనిచ్చినారా? సరే, లేకపోయినా సరే అప్పా.
అదేంటి అమ్మాజీ గారు, ఈ విషయం ఇప్పుడే చెప్పేది? అబ్బాయికి ఉద్యోగం లేకపోయినా, ఎలాంటి ప్రయోజకుడు కాకపోయినా అమ్మాయిని ఎందుకు ఇవ్వాలని ఒప్పుకున్నావు? ఆస్తి ఉందనే కదా. ఇప్పుడు ఆస్తే లేదంటే ఏం చూసి పిల్లనివ్వాలి? అదేందప్ప అట్లా అంటున్నారు? ఈ సంగతి మొత్తం ముందే చెప్పుండాం కదా. నాకెప్పుడు చెప్పారమ్మా? పంతులకి చెప్పుండానే. పంతులు చెప్పలేదా ఏమి? అమ్మా, అది పెళ్లి చూపులు అయ్యాక ఎలాగో ఆ విషయాలు మాట్లాడుకుంటారు కదా అని. ఇట్లాంటివి ముందే చెప్పాల పంతులు. అసలు పెళ్లి చూపులకు వచ్చే అవకాశం ఉండాదో లేదో అప్పుడే తెలిసిపోయి ఉండేది. చూడు, ఇప్పుడు ఆస్తుంటేనే పిల్లనిచ్చామంటారు. నువ్వు ముందే చెప్పుంటే మాకు ఈ అవమానం తప్పేది కదూ. సరే పంతులు, మేమిట్ట అవమానం పాలవ్వాలని నుదుటి మీద రాసుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావులే. పంతులకి చెప్పకుండా నేనే ఈ విషయం నేరుగా మాట్లాడుండాల్సింది. నా బిడ్డకి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడనే చూసుకుంటాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. అమ్మా నువ్వు ఆగు. ఇప్పుడేంటి? నా తమ్ముడికి ఆస్తి లేదు కాబట్టే ఈ సంబంధం వద్దంటున్నారు. అదే ఆస్తి గనక ఉంటే మా తమ్ముడికి మీ అమ్మాయిని ఇవ్వడానికి అభ్యంతరం లేదు కదా? ఆస్తి ఉంటే అభ్యంతరం ఏముంటుంది బాబు? శివ, వద్దప్పా. ఆస్తికి మాత్రమే విలువిచ్చే సంబంధం మనకు అవసరమా ఏమి? అందరూ అలాగే ఉన్నారమ్మా. అంత మాత్రాన అందరూ చెడ్డవాళ్ళ? ఎవరైనా తమ కూతుర్నిచ్చేటప్పుడు ఇలాగే మాట్లాడతారు. అయినా మన దగ్గర ఆస్తి లేకపోతే కదా బాధపడాలి. నా ఆస్తి తమ్ముడి ఆస్తి కాదా? నా ఆస్తిలో సగం నా తమ్ముడికి రాసిస్తాను. ఇప్పుడు మీకు ఏ అభ్యంతరం లేనట్టే కదా? ఇంకేం అభ్యంతరం ఉంటుంది బాబు? పంతులు గారు, అయ్యా, నిశ్చితార్థానికి ముహూర్తం ఖాయం చేయండి. అలాగే బాబు. ఆగండి పంతులు గారు. ఆస్తిలో సగం రాసిస్తావా? ఏం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? మీ అమ్మ ఆస్తిరా అది. నీకే చెందాలని ఎంతో కష్టపడి నీ చేతికి అందేలా చేస్తే నువ్వు అపాత్ర దానం చేస్తావా? ఇది దానమేం కాదు. నా ఆస్తి మీద నా తమ్ముడికి కూడా హక్కుంది. తర్వాత ఎప్పుడో ఇవ్వాల్సింది వాడి పెళ్లి కోసం ఇప్పుడే ఇచ్చేస్తాను. తప్పేంటి? అయినా ఈ విషయంలో నిర్ణయం అయిపోయింది. ఇంకెవ్వరూ దీని గురించి ఆలోచించకూడదు. నిజంగా అమ్మాజీ పరిస్థితి చూసి ఈయన కరిగిపోయి ఓబులేష్కి ఆస్తి రాసిస్తానంటున్నారా? లేకపోతే ఆస్తి కొట్టేయడానికి ఇది అమ్మాజీ ఆడిస్తున్న నాటకమా? ఏం జరుగుతోంది? పంతులు గారు, ఇప్పుడు ముహూర్తాలు చూడండి. పంతులు గారు ఆగండి. మళ్ళీ ఏమైందండి? అంటే బాబు,
మీరు ఆస్తి ఇవ్వడం మీ వాళ్ళలోనే కొందరికి ఇష్టం లేదు. మీరు మాట తప్పుతారని కాదు గాని ఒకవేళ మనసు మారిపోతే? అలా ఏం ఉండదండి. నేను మాటిచ్చానంటే అంతే. మిమ్మల్ని తక్కువ చేయడం కాదు బాబు, ఏదో మా నమ్మకం కోసం ముందే మీరు ఇస్తానన్న ఆస్తి అబ్బాయి పేరు మీద రాసేస్తే బాగుంటుందని. ఏం మాట్లాడుతున్నారండి? ఆపుతారా మీరు? నిర్ణయం తీసుకున్నా. ఎవ్వరూ కలగజేసుకోవద్దని చెప్పాను కదా. అది కాదురా, 3 అమ్మాయిలు కూడా ఉన్నారు. నా చెల్లెళ్ళని ఎంత బాగా పెళ్లి చేసి పంపించాలో నాకు తెలుసు. వాళ్ళకి ఎలాంటి లోటు ఉండదు. ఇంతమందికి ఇష్టం లేనప్పుడు ఎందుకు లేసివా? మనం వేరే సంబంధం చూసుకుందాం. ఈయన మంచితనాన్ని ఎంత తెలివిగా సొమ్ము చేసుకుంటున్నావు అమ్మాజీ. అమ్మా, నువ్వు కూడా ఇందులో కలగజేసుకోవద్దు. మనం ఈ సంబంధమే ఖాయం చేస్తున్నాం. నిశ్చితార్థం అయ్యాక తమ్ముడి పేరు మీద రిజిస్టర్ చేసిస్తాను. ఇప్పుడే రిజిస్ట్రేషన్ ఏమీ అవసరం లేదు బాబు. నిశ్చితార్థం జరిగేటప్పుడు ప్రామిసరీ నోటు మీద రాసిస్తే సరిపోతుంది. అలాగే రాసిస్తాను. పంతులు గారు, అయ్యా ఇప్పుడు ముహూర్తం చూడండి. అలాగే బాబు. అంతకన్నా కావాల్సిందే ఉంది. అట్నే కానివ్వండి. ఖచ్చితంగా ఇది అమ్మాజీ ప్లానే. సగం ఆస్తి కొట్టేయడానికి వేసిన ప్లాన్. ఇప్పుడు దీన్ని ఆపాలి. కానీ ఎలా ఆపాలి? ఏంది మే, ఇంకా షాక్ నుండి తేరుకున్నట్టు లేవు? మరి ఇట్టా జరుగుతుందని ఊహించలేదు కదూ? ఏ నాటకాలు ఆడినావు మే? ఓనికి చదువు చెప్పించి లెక్కలు చూసుకునేలా చేసినావు. నాకు మతి మరి పని గుండె జబ్బు వచ్చాదని నా కొడుకుని మాయ చేసి నా చేతిలో తాళం గుత్తిని లాక్కుండావు. ఇంకా ఎన్నెన్నో చేసినావు, ఎంతో ఆలోచన చేసినావు. నేను నీ మాదిరి కాదు, ఇన్ని నాటకాలు ఆడను. ఒక్కటే ఒక్కటి, ఇదిగో ఇట్నే ఉంటాది. ఇంకా పైసా కోసం నీ కాడ చెయ్యి సాసకుండా దొంగ లెక్కలు చూపించాల్సిన అవసరం లేకుండా నీ మొగుడితోనే సగం ఆస్తి నా చేతికొచ్చేలా ఎట్టా చేసినానో చూసినావా? ఇది అమ్మాజీ ఆట అంటే. అయినా సక్కంగా కాపురం చేసుకొని పిల్లల్ని గనకుండా నాతో ఏంది మే నీకు?